రైట్ ఫ్లెక్సీల తొలగింపు సంబంధించిన బ్రేకింగ్ ఇది. హైదరాబాద్ లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీల తొలగింపు అనేది రచ్చలేపుతోంది. కేసీఆర్ బర్త్డే సందర్భంగా నగర వ్యాప్తంగా గులాబీ నేతలు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే కొన్ని చోట్ల మున్సిపల్ సిబ్బంది ఆ ఫ్లెక్సీలను తొలగించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు గ్రేటర్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎవరు చెబితే ఫ్లెక్సీలు తొలగించారంటూ నిలదీశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తొలగించామని జీహెచ్ఎంసీ సిబ్బంది వెల్లడించారు. హైదరాబాద్ మొత్తం తీస్తున్నారా? దానికోసం తెలిపిస్తున్నామా? మరి ఏమన్నా న్యాయం అండి? 10 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి తీసుకొచ్చి నాయకుడిని పోషణ దింపుతారా? హైదరాబాద్ మొత్తం దింపుతున్నారా? కేసీఆర్ బర్త్డే దింపుతున్నారా? ఎందుకు దింపుతున్నారు అంటున్నా? నేనేమంటున్నా సార్, మీరు అఫీషియల్ ఏమని చెప్పిండ్రా? రెడ్ మనం చూస్తున్నాం కదా, ఇవాళ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు. ఆ సందర్భం మనం చూస్తుంటాం, ఏదైనా నాయకుల బర్త్డే అయినప్పుడు ఫ్లెక్సీలు కావచ్చు, ఇటువంటి పోస్టర్స్ కావచ్చు మనం చూస్తూ ఉంటాం. అట్లాగే బీఆర్ఎస్ లీడర్స్ కూడా ఈరోజు ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే దాని జీహెచ్ఎంసీ సంబంధించిన సిబ్బంది తొలగిస్తున్నారు. వారికి సంబంధించి ఎందుకు తొలగిస్తున్నారు, హైదరాబాద్ మొత్తం ఈ విధంగా తొలగిస్తున్నారా అంటూ కూడా చిన్నపాటి వాగ్వాదం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. రెడ్ స్వామి, మనం సాధారణంగా చూస్తూ ఉంటాం పొలిటికల్ లీడర్స్, అది కూడా ఒక మాజీ సీఎం కేసీఆర్ బర్త్డే అంటే సాధారణంగా నీ ఫ్లెక్సీలు హడావుడి మనం చూస్తూ ఉంటాం. కానీ ఏర్పాటు చేసినటువంటి పోస్టర్స్ని, అంటించిన స్టిక్కర్స్ని కూడా తొలగించడం, మాకు పై ఆఫీసర్స్ చెప్పారు కాబట్టి తొలగించామని చెప్పడం ఏ విధంగా చూడొచ్చు? ఆశా, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ బర్త్డే సందర్భంగా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున కూడా పోస్టర్స్, హోర్డింగ్స్, వాల్ పోస్టర్స్ కూడా అంటించారు. దీంతో హైదరాబాద్ నగరంలో పలు చోట్ల జీహెచ్ఎంసీ సిబ్బంది, మరోవైపు టీఆర్ఎస్ సిబ్బంది వాటిని తొలగిస్తున్న దృశ్యాలు కొంత వారికి బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇబ్బందిగా మారాయి. దీంతో వారంతా రంగంలో దిగి ఎందుకు తొలగిస్తున్నారు? ఒకవైపు ఈ రోజు ఉదయం పూటనే తొలగించడం పట్ల వాళ్ళతో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి పోస్టర్లు అనాధికారికంగా వెళ్చినప్పుడు కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత సాయంత్రం పూట తొలగిస్తుంటారు. ఈ రోజు కేసీఆర్ బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఉత్సవాలు చేస్తున్నారు. దానికి తోడు ఆసుపత్రుల్లో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వాటికి గుర్తు చేసుకుంటూ చాలా నగర వ్యాప్తంగా కూడా పోస్టర్లు, హోర్డింగ్లు అంటించి కేసీఆర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు నగరంలో అక్కడక్కడ జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు డిఆర్ఆర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది వాటిని తొలగిస్తున్న క్రమంలో వారిని అడ్డుకొని మీరు ఎవరు చెప్తే తొలగిస్తారు, మీకు ఎలాంటి ఆదేశాలు ఉన్నాయని చెప్పేసి ఆ సిబ్బందిని ప్రశ్నించారు. వారితో వాగ్వాదాన్ని దిగారు. ఎవరు అధికారులకు ఫోన్ చేసి చెప్పారు, వారికి పేరు చెప్పండి అని చెప్పేసి వారిని గట్టిగా నిలదీశారు. దీంతో కాస్త బీఆర్ఎస్ సిబ్బందికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మేము పై అధికారులు చెప్తేనే మేము తీసేసామని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్పడంతో కూడా దీనికి సంబంధించి అంతా మండిపడుతున్నారు. కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనికి కావాలని చెప్పేసి కేసీఆర్ బర్త్డే వేడుకలను నిర్వహించుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు, తొలగిస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఆశ.